శ్రీమాత్రే నమః. అంతరంగం. మనం మంచితనమును మాటల్లో చూపడం కాదు, చేతల్లో చూపగలగాలి. అప్పుడు మాత్రమే మనలో మానవత్వం నిద్రలేచి దైవతత్వం వైపు మనల్ని నడుపుతుంది, ముందుకు దారి చూపుతుంది. ప్రశాంతంగా, పరమానంద భరితంగా గమ్యంను చేరగలుగుతాము. ఆ విధంగా గమ్యంను చేరగలగటమే యోగ జీవితం యొక్క పరమావధి. జయ గురుదేవ్. ఈనాటి లలిత గీతం. మల్లెతీగ పూసింది మాధవుని మెడలో చేరుటకే, ఆ పరంధాముని సన్నిధిలో, దివ్యమైన సన్నిధిలో కడచారి కనులారా వీక్షించుటకే, కడసారి కనులారా వీక్షించుటకే. మల్లెతీగ పూసింది ఆ మాధవుని మెడలో చేరుటకే, చేరుటకే. ప్రకృతిలోని మాధుర్యమునందుకొని తనలో దాచుకొని సుగంధమును పంచుటకై మల్లెతీగ పూసింది ఆ మాధవుని మెడలో చేరుటకే, చేరుటకే. గుణాతీతముగా సద్గుణ భరితముగా, గుణాతీతముగా సద్గుణ భరితముగా, త్యాగమే జీవితముగా, పరహిత భావమే గమ్యముగా. మల్లెతీగ పూసింది ఆ మాధవుని మెడలో చేరుటకే, చేరుటకే. ఇంద్రియాలను కర్మేంద్రియాలను అంతర్యామి ఆరాధనకేనని సాధన చేయుచు మల్లెతీగ పూసింది ఆ మాధవుని మెడలో చేరుటకే, చేరుటకే. దివ్యమైన రూపము దాల్చి పరమ దివ్యమైన స్వరూపము తానై, దివ్యమైన రూపము దాల్చి పరమ దివ్యమైన స్వరూపము తానై, విశ్వశాంతిమూర్తిని ఆ ప్రేమమూర్తిని దర్శించి సేవించి తరించుటకై, మనలను తరింపజేయుటకై, మనలను తరింపజేయుటకై మల్లెతీగ పూసింది ఆ మాధవుని మెడలో చేరుటకే, ఆ పరంధాముని సన్నిధిలో, దివ్యమైన సన్నిధిలో కడసారి కనులారా వీక్షించుటకే, కడసారి కనులారా వీక్షించుటకే. జై గురుదేవ్. సత్యమేవ జయతే. రచనాగానం సాయి మణి ప్రియ.